యువకులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని కేసీసీ కావలి ప్రెసిడెంట్ సిద్ధు తెలిపారు. శాప్ గ్రౌండ్ వేదికగా రెండవ ఏడాది కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతోందని, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి కేసీసీ వేదికగా మారిందన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారథ్యంలో మినీ స్టేడియం రూపుదిద్దుకుంటుందని, ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్లు ఆడే విధంగా కావలి నుంచి క్రికెట్ జట్లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. లక్ష్యంతో కూడా కేసీసీ టోర్నమెంట్ రెండవ ఏడాది దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏడాది మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేసీసీ టోర్నమెంట్ జరుగుతున్న పరిస్థితి. మనతోటి కేసీసీ కావాలని సంబంధించిన ప్రెసిడెంట్ సిద్ధు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ డేస్ లో యువత చెడు మార్గంలో వెళ్తుంది. ప్రత్యేకించి గతంలో కూడా మనం ఈ గ్రౌండ్ లో అనేక అసంఘ కార్యక్రమాలకు అడ్డాగా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. సో కేసీసీ టోర్నమెంట్ ఏర్పాటు కావచ్చు, మీ లక్ష్యం ఏంటి? ఏడాది ఎలా ముందుకెళ్ళబోతున్నారు? సీజన్ 2 కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 గత ఏడాది సీజన్ 1 ఏ విధంగా నిర్వహించామో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ చూశారు, ప్రజలు చూశారు. ఒక మంచి వాతావరణం. గతంలో చూసుకుంటే ఈ శాప్ గ్రౌండ్ లో ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అందరూ తెలిసిన విషయం. నైట్ పూట మద్యం మత్తులో యువకులందరూ కూడా ఇక్కడ గందరగోళ పరిస్థితుంది ఈ గ్రౌండ్ లో. అలాంటి గ్రౌండ్ ని ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేసామో కూడా ఈ రోజు కావలి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా క్రీడాకారులు చూస్తూనే ఉన్నారు. మా యొక్క ముఖ్య లక్ష్యం, యువత ఈ రోజు చెడు మార్గంలో వెళ్తా ఉన్నారు. గంజాయి అంటున్నారు, మద్యం కానీ, బెట్టింగ్స్. చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువత స్పోర్ట్స్ క్రీడల వైపు రావాలి, క్రీడల్లో యువత రాణించాలని చెప్పి ఒక ఆలోచనతోటి మా కేసీసీ క్లబ్ నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, దగ్గరికి 80 జట్లు. గత ఏడాది 64 జట్లు పాల్గొంటే ఈ ఏడాది 80 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటాయి. ఎక్కడ కూడా పక్షపాతం అనేది లేకుండా టాలెంట్ ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుని ప్రోత్సహిస్తా ఉన్నాము. బలమైన జట్టు టోర్నమెంట్ లో గెలుస్తూ ఉంది. దగ్గర ఈ రోజు తోటి 2 రౌండ్లు అయిపోయినాయి. రేపటి నుంచి 3వ రౌండ్ కూడా వెళ్తుంది ఈ టోర్నమెంట్. 20 రోజులకు పైగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం. దగ్గర నెల రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ప్రైజుల విషయానికి వస్తే మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి ₹50,000, మూడవ బహుమతి ₹25,000. అలాగే ప్రతి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మెమెంటోతో పాటు, మెడల్ తో పాటు ₹500. సివి కార్ప్ వాళ్ళు వాళ్ళ ముందుకు వచ్చి మేము 500 ఇస్తాం మా తరపు నుంచి అని చెప్పి వాళ్ళు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఇక్కడ మినీ స్టేడియం నిర్మించాలని చెప్పి క్రీడాకారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, వాకర్స్ అయితేనేమి అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు. మేము కూడా ఎన్నో సందర్భాల్లో యువకులందరం కూడా చిన్న సందర్భాల్లో ఇక్కడ మేము 2-3 సందర్భాల్లో ర్యాలీలు చేసాము, మాకు మినీ స్టేడియం కావాలి అని. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ గ్రౌండ్ మీద ఒక ఇంట్రెస్ట్ తోటి, స్పోర్ట్స్ కి బాగుంది, మంచి సెంటర్ లో ఉంది, ఈ గ్రౌండ్ ని మనం డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి శాప్ చైర్మన్ రవినాయుడు గారిని తీసుకొచ్చారు. అలాగే మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఇక్కడ అనేక సందర్భాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసి త్వరగానే మాకు ఈ గ్రౌండ్కి నిధులు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు చాలా బలంగా పోరాటం చేశారు. అయితే మేము కూడా ఈ కేసీసీ తరపు నుంచి కూడా మాకు క్రికెట్ నెట్స్ ఉన్నాయి. ఈ నెట్స్ తరపు నుంచి మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, రాబోయే రోజుల్లో శాప్ గ్రౌండ్ అంటే స్పోర్ట్స్ పిల్లలు ఎక్కువ ఉండాలి. ఇక్కడ మద్యం లేకపోతే మరొకటి అసాంఘిక కార్యక్రమాలు కాకుండా స్పోర్ట్స్ ఇక్కడ నుంచి ఎంతమంది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని చెప్పి మేమందరం కూడా కళ్ళగంటూ ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇక్కడంతా కేసీసీ క్రికెట్ నెట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి స్టేట్ ఆడుతూ ఉన్నారు. అలాగే జిల్లాలు ఆడితేనేమి, జోన్స్ అయితే ఆడుతూనే ఉన్నారు. కంటిన్యూగా ఈ కేసీసీ నుంచి క్రికెట్ నుంచి కంటిన్యూగా మాకు స్టేట్ ఆడే పిల్లలందరూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఐపీఎల్ తరహా రంజీలలో కూడా ఈ కావలి నుంచి క్రీడాకారులు వెళ్ళి ఆడాలని సందర్భంగా తెలియజేస్తారు. ఇది ఎవరితో కూడా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండవ ఏడాది సీజన్ 2 నేపథ్యంలో కేసీసీ టోర్నమెంట్ జరిగింది. భారీ స్థాయి బహుమతులతో కూడా ఇక్కడ ఉండే స్థానికంగా యువత ఉన్నటువంటి చెడు మార్గం వెళ్లకుండా కూడా క్రీడా స్ఫూర్తిని ఇప్పుడు దిశగా కూడా కేసీసీ ముందుకెళ్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీత కలిసి తేజ YK TV నెట్వర్క్, నెల్లూరు జిల్లా కావలి నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel